గవర్నమెంట్ టీచర్లకు ఒక శుభవార్త, జల్దీనే మీకు ప్రమోషన్లు వస్తాయట. ఇంకేందిగా. సరే కానీ మనం ఇవాళ డెడ్లైన్స్ చూద్దామా? చూసేయండి. ఒడిసిన చలికాలం అసెంబ్లీ ముచ్చట్లు, సమస్యలు మాట్లాడినందుకు సప్పట్లు. మనదే దునియాల 5వ గొప్ప నగరం, ఈడ ఉట్టుడు ఎంతైనా మన వరం. బోర్ల పడ్డది మందు సీసాల లారీ, జర్ర సేపట్ల చేసిండ్రు మొత్తం ఖాళీ. చాగంటి వారి కుల ప్రవచనం, గరమైతుండ్రు యాదవ జనం. కారట్లు గీకు నేర్చుకున్న సత్తి, మళ్ళీ ఇప్పుడు కోడి చికెన్ మేక మటన్ కొనుక్కోవాలంటే అలా తాను ఉండయి గారు ఇవి గీకనికి. దుకాణాలకైతే ఏంటి సార్ ఎట్లాగన్నా చేసి మాకు ఇప్పుడు కొత్తిమీర కళ్యామేక కొనుక్కోనికి పోతే కారట్ గీకితే ఆటా నాకు శారానికి వెళ్తాయి ఇవి. మొత్తానికైతే ఇయ్యాలతోని చలికాలం అసెంబ్లీ సమావేశాలు ఒడిచిపోయినాయి. మీటింగ్లు 15 రోజులు నడిస్తే రోజొక్క ముచ్చట మీద మాట్లాడినరు. నోట్ల రద్దు కాంచెలి సురువు చేస్తే రిజర్వేషన్ల దాకా ఏమేం మాట్లాడాలో అవన్నీ మాట్లాడుకున్నారు లీడర్లు. నడమ చిన్న చిన్న లొల్లులు నడిచినా చాలా వరకు అక్కెలకొచ్చే ముచ్చట్ల మీదే నడిచింది. మరి ఆఖరి నాడు ఎవరేం మాట్లాడినరో అరుచుకుందామా? మొదలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడినాక ముస్లిం సోదరులకు రిజర్వేషన్ల మీద నడిచింది అసెంబ్లీ. మైనార్టీలను మీదికి తెస్తందుకు ఏం చేస్తుంది మొత్తం రాసుకొచ్చి చెప్పిండు సీఎం సారు. అటెంక ప్రతిపక్షాల లీడర్లు మాట్లాడిండ్రు. ఏదో చేతికి బెల్లం బట్టి స్కూల్లో చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా అన్నట్టు కాకుండా గతంలో అన్యాక్రాంతమైనటువంటి ఒక భూములను తిరిగి మరి వక్ఫ్ అధీనంలోకి తీసుకురావటం ఒక అంశం. మైనార్టీ సబ్ ప్లాన్ ద్వారా ఈ నిధులన్నీ కూడా కట్ చేసి వాళ్ళ వెల్ఫేర్ గాను ఎందుకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరు చెప్పిన ఇన్నాక కేసీఆర్ సార్ సమాధానం చెప్పిండు. ఏదేమైనా సరే ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్లు తెచ్చి తీరుతామన్నాడు సీఎం సార్. మనం మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకు, మన రాష్ట్రంలో ఉండే విద్యావకాశాలకు మాత్రమే రిజర్వేషన్ నడుతున్నాం కాబట్టి కేంద్రానికి కూడా అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో యునానిమస్గా ఏకగ్రీవంగా ఆ బిల్లు పాస్ చేసుకొని అందరం కలిసిపోదాం, ప్రధానమంత్రి గారిని వెళ్దాం, ఆల్ పార్టీ డెలిగేషన్ అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం. మన పార్లమెంట్ సభ్యులు కూడా అడుగుతారు, డిమాండ్ చేస్తారు. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది వాళ్ళు ఒప్పుకుంటారని. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద పోరాడుతూ సుప్రీంకోర్టు కూడా మనం పోతాం. కాబట్టి సీఎం సార్ చెప్పిన ముచ్చటకు అందరి మతిచ్చిండ్రు. వెనకసిరి సార్ కొన్ని అనుభవాలు చెప్పుకొచ్చిండు. ఒక ముస్లిం మిత్రుని పెళ్లికి పోతే బజార్ మీద పెట్టిన అధ్యక్ష భోజనం మోరీ మీద చేయగడుకోవాలి. ఇదేందా అంటే ఎవరు చూస్తారు సార్, మమ్మల్ని ఎవరుగా అంటారు, మాకు ఎక్కడేం లేదన్నారు. ఒక్క షాదీఖానా కట్టియాల సిద్దిపేటలు అని చెప్పి నా చెప్పులు అరిపోయినాయి అధ్యక్ష తిరిగి. సీఎం సార్ స్పీచ్ అయిపోయినాక అసెంబ్లీకి తాతిళ్ళు ఇచ్చిండు స్పీకర్ సార్. నేను ఇప్పుడు ఏడున్నా చెప్పుకోండి. ఏడైందేడా V6 స్టూడియోలా, అది హైదరాబాద్ లో ఉంటది, అది మాకెందుకు తెలియదు అని అంటున్నారు కదా. కానీ అది నిన్నటి ముచ్చట. ఇవాళ సంది కొత్తగా చెప్పుకోవాలి. దునియాలున్న 5వ మహానగరంలున్నా, ప్రపంచమంతా పరిశానై చూస్తున్న గొప్ప నగరంలున్నా, అబ్బా ఒక్కపారు చూస్తే మంచిగుండు అని అనిపించే అందాల నగరంలున్నా, గా నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అనే హైదరాబాద్ నగరంలున్నా, నేనే కాదు హైదరాబాద్ ఉన్నోళ్ళంతా హైదరాబాద్ మా రాజధాని అని మురిసే 31 జిల్లాలో 3.5 కోట్ల మంది సంబరపడే వార్తిది. ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ రాజధాని, భారతదేశంలో ఒక పట్టణమే కాదు ప్రపంచ పట్టణం. భూమి మీద ఉన్న గొప్ప నగరాలల్లా మన హైదరాబాదు 5వది. 130 నగరాలతోని పోటీపడి ఈ ర్యాంకు తెచ్చుకున్నాడంటే చిన్న ముచ్చటేం కాదు. ప్రపంచ ఆర్థిక సంఘం మీటింగ్ లా JLL అనే పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు చెప్పిన ముచ్చటిది. డెవలప్ కంప్యూటర్ కంపెనీలు, చదువులు, సడక్లు, కొలువులు, వ్యాపారాలు, ఇండ్ల కిరాయిలు, తిరిగే సౌలతులు, తిండి, బెంగళూరుకి ఫస్ట్, మనకు 5వ ర్యాంక్ వచ్చిందన్నట్టు. రావాల్సిందే మరి. భాగ్యనగరం అంటే బతుకు తెరువుకు డోకా లేని పట్నం, అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటది. పైసుంటే ప్రపంచాన్నే చూడొచ్చు, లేకుంటే పల్లెటూరు బతుకొచ్చు. ఉన్నోళ్ళకు బిర్యానీ, లేనోళ్లకు 5 రూపాయల బువ్వా. బెంచ్ కార్ల తిరిగేటోళ్ళు ఉంటారు, ఆటోలు ఎక్కేటోళ్ళు ఉంటారు, ₹1,00,000 జీతగాడుంటాడు, 10,000 కొలువుదారుడుంటాడు, ఇంటర్నేషనల్ స్కూళ్ళుంటాయి, సర్కారు బళ్ళు కూడా ఉంటాయి. అందుకే మన భాగ్యనగరానికి దునియా సలాం కొడుతుంది. ఇప్పుడు 5వ ర్యాంక్ వచ్చింది. కానీ పట్నాన్ని సింగారించినాక, మెట్రో రైలు కూతబెట్టినాక, మొగుల మీద రోడ్లేసినాక, మూసీ నది ముద్దుగా అయినాక, పచ్చటి పార్కులు పట్నమంతా వరిసినాక విశ్వనగరాల లిస్ట్ లా ఫస్ట్ ర్యాంక్ మనకే వచ్చాడు గ్యారంటీ.
అయ్యో రామ, ఈ నడుమ ఎవ్వల్ని మందలిచ్చినా ఒకటే డౌట్ అడుగుతున్నారు. ఇప్పుడు నోట్లు రద్దు చేసిరు కదా, ఇక నల్లపైక మొత్తం పోయినట్టేనా? అవినీతి అంతమవుతుందా? దేశం బాగుపడుతుందా అని. మీ లెక్క నేను కూడా లైన్లో నిలబడి పైసలు తెచ్చుకున్నదాన్ని. గత పెద్ద ముచ్చట్లు మనకేం తెలుస్తాయి కదా. కానీ అందరు డౌట్లను తీరుస్తందుకు ఈ వార్త తెచ్చినాం. ఇన్నాక ఇట్లనా అని నోరు తెరవకుండ్రి. అంతా మన మంచికే అనుకుంటే పైకి మంచిది. బర్రెకు తెల్ల రంగేస్తే ఆవైతదా? కాదు కదా. నల్లపైకం ముచ్చట కూడా గంతే. ఇదేదో మీన్ చెప్తున్న ముచ్చట కాదు. బ్యాంకుల వాడి తెల్లగైతాందని ముడుస్తుండ్రు గాని మళ్ళా ఎప్పటి లెక్కనే అయితదట. అదేంది బ్యాంకులు వేసినాక తెల్లగైనట్టే కదా అని మీకు డౌట్ రావచ్చు. బ్యాంకులు వేసినోళ్ళు అట్లనే ఉంచుతారా? మళ్ళేం కొత్త రూల్స్ పెడతారో అని భయానికన్నా మొత్తానికి మొత్తం ఉడవిక్తారు. ఇట్లా దాచుకుంటే ఎప్పుడేమవుతుందో తెలియదు. ఆ పైకంతోని బంగారం కొంటారు, భూమి జాగాలు కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు. ఇక ఇప్పుడు ఏడున్నట్టు నల్లపైకం నోట్లు పోయి వస్తువుల రూపంలోకి వస్తుందన్నట్టు. మరి కష్టపడి సంపాదించిండ్రా లేకపోతే నల్లపైకంతో కొనుక్కుంటుండ్రా అని తెలుసుకునుడు అంత ఈజీ కాదట. నోట్ల రద్దుతోని నల్లపైకం పోదని శేఖర్ రెడ్డి అన్న సంటోళ్ళని చూస్తుంటే కూడా గట్లనే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సారు ఏమైనా అక్కడి సమస్యలే పట్టించుకుంటాడు, మనం ఎందుకు పట్టించుకోడో అని అంటుంటారు కొందరు. ప్రత్యేక హోదా, అమరావతి భూములు, రాయలసీమ గోస, ఉద్దానంల కిడ్నీల సమస్యలే కాదు, 2 రాష్ట్రాల నేతన్నల కష్టాలను చూసి కూడా కరిగిపోయిండు. మీకు నేనున్నా అని భరోసా ఇస్తుండు. నేతన్నల ముఖంలో ఆనందం చూస్తందుకు చేనేత బట్టలకు బ్రాండ్ అంబాసిడర్ ఉంటా అన్నాడు. గబ్బర్ సింగ్ అంటే అంగీలు జింపుకుంటారు ఫ్యాన్స్. పవన్ గడ్డం, పవన్ డ్రెస్, పవన్ స్టైల్ ని ఫాలో అయ్యేటోళ్ళు ఇక ఇప్పుడు చేనేత బట్టలేసుకొని ఆయన అంటే ఎంత ఇష్టమో చూపించుకునే ఛాన్స్ వచ్చింది. కొత్త బట్టలకు ఆర్డర్లు రావాలి. గప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సార్ కి సినిమా అభిమానులే కాదు రియల్ అభిమానులని కూడా అనిపించుకుంటారు. ఇక ఆల్రెడీ మన కేటీఆర్ సార్ గప్పట్లనే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయిండు. సోమవారం నేసిన బట్టలే వేసుకోవాలి అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసుడే కాదు లీడర్లతోని కూడా ఆ బట్టలే కొనబెట్టిండు. ఈ నడుమ సార్ కూడా నేసిన బట్టలనే మెరిసిపోతుండు. ఒక పొలిటికల్ హీరో. నలుగురితో పాటు నారాయణ, మీరు కూడా నేసిన బట్టలే కొంటే అందరికి మంచిది. బాగా ఆకలి మీద ఉన్నోనికి బగార బువ్వ దొరికితే ఎట్లుంటది? ఆండ మొత్తం ఖతమయ్యేదాకా గుమ్మేస్తాడు. ఇంకా ఫ్రీగా తినొచ్చంటే ఎట్లుంటది? తిన్నదే కాక కవర్లో కూడా నింపుకొని పోతాడు. ఆకలి తర్వాత అంతగానం నాలుకే గుంజేది మందుకే కావచ్చు. ఇవాళ పొద్దుగాలనే మెదక్ జిల్లాలో ఒక తాన కోటర్ సీసాల లారీ టక్కరైంది. ఇక మంద ఆసన చూసి సీసాలకు ఎట్లెగబడ్డారో ఓ పరిస్థితుడు. కోటర్ కీసలు, ఎర్ర మందు, కాటన్లు ఉన్నాయి. కింద పడ్డాక చాలా మటుకు ఫైలిగిపోయినట్టే ఉన్నాయి బాటళ్ళు. ఈ అన్న డబ్బలకెళ్ళి బయట పడ్డ కోటర్ కీసలు అన్ని జమాయించి సంచులు వేసుకుంటున్నాడు. ఇంకో అన్న సంచి పట్టిండు. మంచిగున్న కీసలన్నీ ఇంకో బండ్లకి ఎక్కిస్తున్నారు. ఎన్ని లక్షల మాలున్నారో ఏమో గాని మెదక్ జిల్లా కౌడిపల్లి దగ్గర బోల్రవాడరి కోటర్ కీసల లారీ తెల్లంజామున జరిగిందంట. ఏగిలు వారినప్పుడు మందాసన్ రాగానే దొరికిన కాడికి జోఫ్కపోయిరంట ఊరోళ్ళు. కొందరు మందుతోనే ఇవాళ మొఖాలు అడిగినరంట. చలికాలం కదా, ఫుక్కరుకు సరిపోను మందు దొరికిందంట అని మురిసిపోవచ్చు. సగం మాలు ఖాళీ అయినాక ఆఫ్కార్ వాళ్ళు వచ్చి అందరు నిలగొట్టి ఇంకో లారీలు వేసుకపోయిండ్రు. కానీ ఈ ఆర్త చూసినాక మందు తాగేటోళ్ళంతా మస్తు ఫెయిల్ అవుతుండ్రు కావచ్చు. అబ్బా, గీ లారీ మా ఊరు పక్క ఫంటన్నా బోల్ రావాలేదంట అని. అర్రే బుడుగ్గున గాడదేలేండి ఏంది? నువ్వు ఓల్రకాక జెర్సేపు నీకు దండం పెడతా. నేను ఫీఫోక్స్ ప్లాజా కాడికి వచ్చిన, డిశ్చార్జింగ్ చేయకు. నీకేం పని రాడా? నీకు వెడ్డి లైన్స్ చెప్పుడు గవ్వే వార్తలు చెప్పుడు తప్ప ఇంకోటి డెలివరీ. ఓహో, డిజిదాన్ మేల్ అని పెట్టిరు కదా, కార్డులతోని చెల్లింపులు ఎట్లా చేయాలని. ఇది డిజిటల్, ధనం, లాభం 2 మనకే. ఇది ఇసంటిది ఒకటి అన్న నాకు ఉందా? ఉందని. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? జరంతా జరుగు. అక్కడ షాంపీలు ఇచ్చిర్రా? వేసి చూస్తావు. నీకు బ్యాంకులో అకౌంట్ ఉన్నారా? కారట్ ఉన్నారా? అకౌంట్ ఉంది కానీ ఏటీఎం లేదు. ఏంటిది కొత్త రకం డైరీ? ఎప్పటికప్పుడు ఇళ్ళకి వెళ్ళి ఎడెళ్తాయి పైసలు.
మళ్ళీ 3 పెట్టుకున్నావు కన్నా ఒకటే దుకాణంలా ఏ దాంట్లో గీకాలి ఇది? ఇది ఏంటంటే అన్న, ఇది రైతులకు ఎరువులు కావాలన్నప్పుడు రైతు వచ్చేసి ఆధార్ కార్డు పెట్టేసి దీంట్లో డైరెక్ట్ గా బ్యాగ్స్ ఇస్తుంది. దీంట్లో డైరెక్ట్ క్యాష్ ఇచ్చే వాళ్ళకి దీని ద్వారా క్యాష్ ఇవ్వలేదు అనుకోండి, కార్డు ఇక్కడ పెట్టేసి క్యాష్ ద్వారా తిరిగి డబ్బు దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఫర్టిలైజర్ మిషన్ బస్తాలు రైతులకు ఇవ్వాలన్నప్పుడు రైతులకేనా ఇది? ఎవరికి కాదా? రైతులకే. మంచిగా ఉంది 3 మిషన్లు. వేరే దుకాణాలు ఉన్నాయి ఇక్కడ? ఇంకా వేరే దుకాణం వేరే మిషన్లు కూడా ఉన్నాయా? వేరే మిషన్లు ఉన్నాయి. సరే, అందరు కోట్లు వేసుకున్నారు ఇక్కడ. వీళ్ళకి తెలిసే ఉంటుంది సార్లకు. నమస్తే సార్. కారట్లే ఎందుకు వాడాలి సార్? మళ్ళా కార్డుతో చేస్తే కొంచెం అంత బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది, తెలిసిపోతుంది. దాంతో కొంచెం టెక్స్లు కూడా మంచిగా వస్తాయి గవర్నమెంట్ కంటానే. మళ్ళీ ఇప్పుడు కోడి చికెన్ మేక మటన్ కొనుక్కోవాలంటే అలా తాను ఉండయి గారు ఇవి గీకనీకి. ఇప్పుడు మీరు నువ్వు ఇలా చూసుంటావు కదా ఇక్కడ అన్ని స్టాల్స్, నెత్తుకొకటి ఇవ్వండి. మళ్ళీ అవి మీరే ఇస్తారా? అందరికీ గవర్నమెంట్ నుంచి మాక్సిమం పుష్ దుకాణాలకి అయితే ఇవ్వండి సార్ ఎట్లాగన్నా చేసి. మాకు ఇప్పుడు కొత్తిమీర కళ్యామాకు కొనుక్కోనికి పోతే కారట్ గీకితే ఆటానకు శారానకు వెళ్తాయి ఇవి. ఇక కారెట్ తో పాటు ఇంకా మొబైల్ వ్యాలెట్ అని కూడా వచ్చినాయి కదా, అవి కూడా పెడితే అట్లా ఈ ఛార్జీలు ఏం లేవు అందులో. ఏమన్నా చేసి చెయ్యి, మన దగ్గరనన్నా చేయండి. మీరు మొత్తమా ఏది ఇండియా భారతదేశానికా? తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ ఈ మిషన్ రావాలంటే ఎన్ని దినాలు అవుతుంది? మిషన్లు ట్రై చేస్తున్నాం బాగా. మీకు తెలుసు, నువ్వు చూసుకుంటావు కదా, మిషన్లలో అంత ఈజీగా సప్లై లేదు, షార్టేజ్. నాకేం తెలియదు, మా అక్కకి అయితే ఆయనతో కూడా తెలియదు ఇంకా. అందుకోసానికే ఈడికి వచ్చినాం. మళ్ళా లేకపోతే అంత తెలుసు నీకు. అట్లా అంటున్నావు సార్, అట్లా కాదు. మీకు తెలిసినందుకే డైరెక్ట్ రాయండి మీరు. ఇంప్రెషన్ కూడా కారెట్ అవసరం లేదు, ఏలుముద్ర ఉంటే చాలు. ఇప్పుడు ఏలుముద్రతో చదువుకున్న వాళ్ళు కూడా ఏలిముద్రనే వేయాలా? చదువుకున్న వాళ్ళు కూడా ఏలుముద్రనే వేయాలి, చదువుకున్న వాళ్ళు కూడా ఏలుముద్రనే వేయాలి. చదువుకోనోడే నయం అట్లాంటి ఏలిముద్ర అంటే. చదువుకొని ఏం లాభం? సంతకం ఏదన్నా ఉంటే చూడండి. చదువుకున్నందుకే ఏలుముద్ర వేస్తే ఇంకా పకడ్బందీ ఉంటుంది. దొంగలింగాలు ఉన్నారు కదా ఇక్కడ అక్కడ. మళ్ళా బెంకోళ్ళు కూడా ఏలిముద్రనే పెట్టియాలి. ఏలుముద్రనే పెట్టిస్తారు, అంతా ఏలుముద్రనే. ఊర్లలో మంది అంతా కొంచెం అమాయకంగా ఉంటారు. ఎవరికి చెప్పొద్దా? ఎవరికి చెప్పొద్దు. ఏ నంబర్ దీని వెనక మళ్ళీ 3 నంబర్లు ఉంటాయి. ఆ 3 నంబర్ నీకు కూడా చెప్పా. మళ్ళా నేను నీకెందుకు చెప్పాలి కరా సార్? ఎవరికి చెప్పొద్దు, ఇట్లనే పట్టుకోవాలి. మీరు ఈ ప్రోగ్రామ్ చూసారు కదా, ఇవాళ లక్కీ గ్రాహక యోజన అని మనకు. అరే లక్కీ లాటరీ వెళ్తారంట, అందుకోసంకే వచ్చిన, ఉత్తానే వచ్చిన. రోజు ఒక వెళ్ళకున్నా కూడా మన పేరు రాసి పెట్టుండే. ఏమైతే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఢిల్లీ. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఆవు చలి పెడుతుందా? అందుకే దుఫాట్లు తెచ్చుకున్నావు. మఫ్లర్ మంచిగున్నది. ఢిల్లీలో ఇటువంటివే ఉంటాయా? ఇంకెక్కువ ఇట్లా అయితే ఇట్లా కట్టుకోరు మా తాన, ఇట్లా కట్టుకో. మోడీ సార్ కు మీరు మాలూమ్ హై? देखो जरा ड्रामे फैसल कोटी भगवान ने कितना बड़ा प्राइस दिया, देखो ये सब लोग आपको मिलने के लिए तैयार है. अटला का सर दिल्ली से आया ना, तुम्हारा को भी गिफ्ट दे देते, मैं चॉकलेट दे देते. ठीक है, सरकार अच्छा किया. अभी सरकार अच्छा किया. देखो हर आदमी के पास पावर आ जाएगा पैसा देने का. थैंक्स सर, बहुत अच्छा मैसेज, मुझे भी बहुत अच्छा लगा. धन्यवाद. దోమలు కూడా కరుస్తాయి పట్నంలో, మస్తు పాడైనాయి. నేను కూడా ఇలా మాట్లాడుతుంటే కదా ఈ మైకులలో. ఇలా మంచిగా వస్తారా? బా ఇది అసెంబ్లీలో కూడా ఇదే ఉంటుంది. ఇంట్లో అయితే ఎల్ఎంఎల్లాక మంచిగా ఉంటుండే కన్నా. ఉన్నకాడికి తినాలి, ఫొట్ట పార్టీ వెళ్తే చాలు మనకు అంటానా అంట. నేను మా అక్కనేమో కార్రా మనకు ఇల్లు ఉండాలంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఎప్పుడన్నా. ముందైతే కారట్లకి ఎక్కువ నేర్చుకుంటాం మనం. ఏమమ్ముతున్నారు ఈడ? అమ్ముడు కాదన్న, ఇది మాది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. ఇన్ఫర్మేషన్ అంటే తెలంగాణదే ఇస్తారా, వేరే రాష్ట్రం తీయరా? చూసినావా అక్క, డిజిటల్ క్యాష్ లెస్, పైసలు లేకుండానే నడవచ్చు అంట కారట్లే. అమ్మో నా కారట్ ఉన్నది ఆపోయిందా? ఉన్నది నాయన. మీరు కూడా ఒట్టేసినట్టు అన్నమాట. I+ ఫర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. మీరు నేను ఇది చూడలేను. నడవని తూతుంబాల్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కారట్లు ఎట్లా గీకాలి అనే దాని మీద అవగాహన కల్పించారు. ఆడుకున్న డౌట్లన్నీ తీర్చుకున్నాడు మా సత్తిగాడు. అబ్బబ్బబ్బబ్బా,
పొద్దుగాల లేచి పేపర్లు మర్రేసినా టీవీలు మార్చినా ఒకటే వార్త. గరం మీద ఉన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు, ములాయం సింగ్ సార్ అట్లా చేసిండు, అఖిలేష్ అన్న ఇట్లా చేసిండు అని వార్తల మీద వార్తలు రాస్తుండ్రు. కానీ లెక్కకైతే ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. కానీ ఈ తండ్రి కొడుకుల పంచాయతీతోని కడమ 4 రాష్ట్రాలను పట్టించుకున్నడే తక్కువైదనుకో రాదుండ్రి. హావు మరి గంత గమ్మత్ అనిపిస్తుంది ఉత్తమ ఫ్యామిలీ కథలు కదా. అనగనగనగా ఒక ఉత్తరప్రదేశ్ అనే రాజ్యం, ఆడున్నారు ఉత్తమ తండ్రి కొడుకులు. నాయనంటే కొడుకు, కొడుకంటే నాయనకు మస్తు ఫైరం. పెద్ద మనిషి కష్టపడి సైకిల్ పార్టీని తయారు చేసిండు. పిల్లగాడు వయసోడైనాక ఊకుంటాడా? నాయనా సైకిల్ నాకు ఇయ్యవానే, నేను తొక్కుతానే అని మర్యాదగా అడిగిండు. నేను ఇయ్యానంటే ఇయ్యా అని ఇంటి పంచాయతీని తీసుకొచ్చి బజాట్లు ఎత్తేసిండు ములాయం సింగ్ తాత. అటు ఇటు పోయి ఎలక్షన్ సంఘంలో పడ్డది సైకిల్ గుర్తు పంచాది. అయ్యకియల్నా కొడుక్కియల్నా అని బాగా ఆలోచన చేసి పిక్క బలం పిల్లగానికే ఉన్నదని అఖిలేష్ అన్నను కూర్చోబెట్టిరు సైకిల్ మీద. ఇక పెద్ద మనిషి చూకుంటాడా? మావోన్ మీద నేను పోటీ చేస్తే నేనే గెలిచి తీర్తా అని తోడగొట్టిండు. మరి ఎవలేం సలహా ఇచ్చిరో తెలియదు కానీ జల్దిగానే సెలవడ్డాడు. అయిందేదో అయిపోయింది, మనం పరం అని కొడుకుని దగ్గరికి తీసుకొని హిమ్మతిచ్చిండు. అఖిల్ సైకిల్ గుర్తు మీద నువ్వే కూసో, గెలిస్తే మళ్ళా సీఎం కుర్చీలో కూడా నువ్వే కూసో, కాకుంటే మా వాళ్ళకు 40 టికెట్లు ఇవ్వవా బిడ్డ ప్లీజ్ అని బతిలాడుకుండు. కొడుకు మనసు కూడా కరిగినట్టే అనిపిస్తుంది. ముందరి సంది మేము చెప్తానే ఉన్నాం ఇదంతా ఉత్తమ ఫ్యామిలీ డ్రామా అని. ఇప్పుడు ఏమైతుంది మరి? మనోళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాక ఉత్తరప్రదేశ్ ఉత్తమ ఓటర్లు ఎలక్షన్లలో ఓట్లేసి సినిమాను హిట్ చేస్తారో లేకుంటే సైకిల్ ట్యూబ్కు తూట్లు పెడతారో చూడాలే. ఎందుకయ్యా ఎందుకు దొంగలంటే మీకంత కోపం ఎందుకని అడుగుతున్నా. దొంగలంటే చాలా కస్సులు లేస్తుంటారు, వాళ్ళు కూడా మన లెక్క మనుషులే కదా. పాపం రోడ్ల మీద తిరిగే ఆడోళ్ళ మెడల గొలుసులు బరువైతే తెంపుకోపోతారు గంతే. వెనక జేబుల పరుసుంటే పైన ఎత్తు కొడుతుందని ఎత్తుకోపోతారు. దొంగతనాలకు పోయేందుకు కష్టమవుతుందని బైకులు దొంగతనం చేస్తే అది కూడా తప్పేనా? బీర్వాల బిగ్గర తాళమేసి పెడితే నగలు ఖరాబ్ అవుతాయని తలుపులు ఇరగొట్టి మరి తీసుకుపోయి అమ్మి వాడకంలోకి తెస్తారు. గీంత దానికి గంత గుస్స అయితే ఎట్లా? దొంగలు కూడా మనసుంటోలే, గుర్తించాలే. ఏంది సావిత్రి దొంగలను వెనకేసుకొస్తున్నావేంది అని మీరు నా మీద గరం కాకుండ్రి. ఇలా ముచ్చట గిట్లనే ఉన్నది. మరి మొన్న ముత్తూట్ ఫైనాన్స్ దోషణోళ్ళ కష్టం మీద ఒక సినిమానే తీయొచ్చు. వీళ్ళు 40 కిలోల బంగారం ఎత్తుకుపోయింది జల్సాల కోసమో కార్లు బంగ్లాలు కొందామనో కాదటనుల్లా. పిల్లలను గొప్పోళ్ళని చేయాలని దొంగలైన తండ్రులు వీళ్ళు ఖుద్దు పోలీసులే చెప్పిండ్రు. ఈ మంచి దొంగల ముఠా నాయుడు లక్ష్మణ్ కు 3 కొడుకులట. ఒక కొడుకును డాక్టర్, ఇంకో కొడుకును కలెక్టర్, ఇంకో కొడుకును ఆర్మీ ఆఫీసర్ని చేయాలని కలలుగన్నాడట. మరి ఇయ్యాల రేపు అంత పెద్ద చదువులంటే ఊకేనే అయితాయా? ఎంత చెమటలు తీస్తే గన్ని లచ్చలు రావాలే. అందుకే దొంగతనం డ్యూటీలు చేసి చెమటలు తీస్తుండట. ఇక ఇంకో దొంగ అన్న పేరు సుందర్. మొన్నో పారి పానం సుస్తైతే ఉన్న కాడికి డాక్టర్లకు చదివించిండట. ఎట్లనన్నా చేసి లీడర్ కావాలే అని ముత్తూట్ ఫైనాన్స్ కి సూటు పెట్టిండు. పోలీసోళ్ళ ముచ్చటింటా అంటే దొంగల మీద మనకే జాలి కలుగుతుంది కదా. కొడుకులను గొప్పోళ్ళని చేస్తందుకు ఒకలు, గొప్ప లీడర్ అయితందుకు ఇంకొకళ్ళు. దొంగలవుడు మంచిగానే ఉన్నది కానీ ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం దాచి పైకం తీసుకున్న వాళ్ళు కూడా ఇసుంటోళ్లే కదా సార్లు. బిడ్డలకు గనుకో కొడుకు చదువుకో ఇంత ఇల్లు కట్టుకుందామనో బంగారం కుదవ పెడతారు. దాసుకున్నోళ్ళు మంచోళ్ళేనాయే, దోసుకున్నోళ్ళు మంచోళ్ళేనాయే. మరి ఇలా దొంగలేవలో పోలీసు వాళ్ళే చెప్పాలి. సంక్రాంతికి ఆంధ్రాల కోడి పందాలు, ఎడ్ల పందాలు, తమిళనాడులో జల్లికట్టు ఆటలు జరుగుతాయి. అట్లనే ఒక తాన ఏమో ఆటలు జరుగుతున్నాయట. అవేంటి చూద్దామా? అబ్బా ఒంటెలు ముద్దుగా ఎగురుతున్నాయి కదా. మంచం మీద మంచి వేసి ఎగిరిస్తున్నారు. కూసోమనగానే కూర్చుంటున్నది. ఓరి ఫోరరా మెడకాయ మీద కూర్చుంటావు, అది లేసనంటే కింద పడతావు ఆయనత. ఆగో ఫోజులు ఫాడుగాను ఫోటోలు కూడా దిగుతున్నట్టున్నారు కదా. అమ్మో టూల్ ఫీట్ అది వేస్తున్నారు. ఎక్కిపిస్తారా ఏంటిది? కళ్ళు రాగి కలిసిపోతిమి అంటాను. ఫాట్ వేస్తే ఎగిరేటట్టున్నది మంచిగా. కూసోమంటే కూర్చుంటున్నది, నిలబడమంటే నిలబడుతున్నది. అరే ఒంటని మస్తు సింగారిచ్చిండ్రు, రంగురంగుల బట్టలు తొడిగిరు. దానికి 2 కాళ్ళతోనే నడుస్తున్నది. కాళ్ళు గుంజుతలేవా దీనికి? రాజస్థానం రాష్ట్రం బికునూర్ కాడ సంక్రాంతి ఎల్లంగానే ఒంటెల పండుగ చేస్తారు. టాటా చెప్పేస్తాం మరి. టాటా.